ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు వాళ్ళు 200 టీఎంసీలు డైవర్షన్ అనుకున్నారు. వాళ్ళు ఎంత ప్లాన్గా చేస్తున్నారు? ఇప్పుడు 47 సమ్మక్క వదిలిపెట్టాలట మనం, 15 మాకు గోదావరిలో సేవింగ్స్ ఉన్నాయని పెట్టిండ్రు, 45 ఈ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో ఆంధ్రప్రదేశ్ షేర్ అంటున్నారు. కర్ణాటక డీకే శివకుమార్ మా షేర్ ఇవ్వండి అని అడిగిండు కదా, వాళ్ళకు 16 టీఎంసీలు ఇచ్చిండ్రు. ఇస్తే కర్ణాటకకి ఏం చెప్తుంది ఆంధ్రప్రదేశ్, మీరు పైన 16 టీఎంసీలు కృష్ణలో ఆపుకోండి, మేము మీ 16 కింద గోదావరిలో మేము తీసుకుంటాం ఇడా అంటున్నారు. కృష్ణల మీద ఆపుకోండి, మేము కింద 16 తీసుకుంటాం అంటున్నారు. అంటే కర్ణాటక ఈ 16, 45 ఆంధ్రప్రదేశ్ షేరు. ఆంధ్రప్రదేశ్ క్లెయిమ్ చేస్తున్న, అది కూడా నిజం కాదు, క్లెయిమ్ చేస్తున్న గోదావరిలో సేవింగ్స్ 15, మన రాష్ట్రానికి హక్కుగా ఉన్న 47 సమ్మక్క వదులుకోవాలన్నట. మొత్తం ఇదొక 123. తమిళనాడుకి ఇస్తామన్నా 44. ఈ 167 టీఎంసీలతో ఇప్పుడు పోలవరం బనకచెర్ల మేము గడతాము అని వాళ్ళు పావులు కదుపుతున్నారు. ఇప్పుడు 167 టీఎంసీలతో దీనికి సంబంధించి ఒక 2-3 నెలల నుంచి డ్రామా నడుస్తుంది, సీక్రెట్గా చేస్తుంది అంతా. ఎంత సీక్రెట్ అంటే అసలు మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఉండే ఏం జరిగిందో తెలియదు, ఫైనల్గా సంతకాలు పెట్టి అగ్రిమెంట్ అయిపోయే పరిస్థితి ఏర్పడ్డది. ఐఎమ్ సేయింగ్ విత్ అథారిటీ, నేను నా దగ్గర అన్ని ఆధారాలతో చెప్తున్నాను. నేను ఇప్పటిదాకా ఎన్ని మీటింగ్లు అయినాయంటే, మన ముఖ్యమంత్రి కూడా ఒక మీటింగ్లో పాల్గొన్నాడు. మార్చి 26, 2026 ఆంధ్రప్రదేశ్కు యొక్క సెక్రటరీ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిండ్రు. యూనియన్ సెక్రటరీ ఒక ఆయన కాంతారావు, ఈయన కూడా ఆంధ్రప్రదేశ్ మూలాలు. అసలు ఆయనకు ఆ పోస్టింగ్ ఎట్లా వచ్చింది? చంద్రబాబు ఎంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు. ఢిల్లీలో వాటర్ సెక్రటరీనే తన మనిషిని తెచ్చిపెట్టుకున్నాడు. ఆ కాంతారావు గారు ఇక్కడికి వచ్చి మన ముఖ్యమంత్రిని, మన నీళ్ల మంత్రిని, మన ఈఎన్సీని, మన అడ్వైజర్తోని మార్చి 26, 2026 నాడు మొదటి మీటింగ్ అయింది. 1 మే 2026 నాడు ఒక మీటింగ్ అయితే తెలంగాణ చీఫ్ సెక్రటరీ, తెలంగాణ అడ్వైజరు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ అడ్వైజర్లు ఆ మీటింగ్లో పాల్గొన్నారు. 8 మే 2026 నాడు ఇంకొక మీటింగ్ జరిగింది. 11 మే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కుర్చీలో కూర్చొని, సిఆర్ పాటిల్ సమక్షంలో వాళ్ళు ఇంకొక మీటింగ్ పెట్టి ఈ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకుపోవడానికి ఒక మీటింగ్ జరిగింది. 23 మే ఒక మీటింగ్ జరిగింది. ఇవాళ ఆదివారం కాదు, నిన్నగాక మొన్న శుక్రవారం కూడా ఒక మీటింగ్ అయింది ఢిల్లీలో. అది ఇంకొక లింకు, ఏది మన మహానది పోలవరం లింక్ కూడా పెడుతుంది. అందులో ఒక 147 టీఎంసీలు తీసుకుపోతామని. ఇన్ని మీటింగులు జరిగితే ఏ మీటింగ్ దనే మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఉందా? బయట పెట్టండి. ఎందుకు ఇంత సీక్రెట్గా ఈ మీటింగులు చేస్తున్నారు? ఈ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఎందుకు బయటకు వస్తలేవు? ఇలా ఇంకా జోక్ ఏంటంటే, మన తెలంగాణ తరఫున ఈ మీటింగ్లకు ఎవరు పోతారు? చంద్రబాబు నమ్మిన బంటు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ పోతాడు. తెలంగాణ ఇంజనీర్లను కూడా తీసుకుపోతలేరు ఈ మీటింగ్కు. మన ఇంటర్ స్టేట్ ఇంజనీర్లను కూడా మీటింగ్ లోపలికి పోతలేరు. ఏమైతుందో మన తెలంగాణ ఇంజనీర్లకు కూడా తెలియనంత సీక్రెట్గా చేస్తున్నారు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి దొంగ చేతికే తాలపు ఇచ్చిండు. ఎందుకంటే ఆదిత్యనాథ్ దాస్ ఎవరు? 10 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కు ఇరిగేషన్ సెక్రటరీగా తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా పనిచేస్తూ చివరికి కోర్టు చేత చీవాట్లు తిని జైలుకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయనను తెచ్చి తెలంగాణ అడ్వైజర్ పెట్టుడైంది. ఈ మీటింగ్లన్నీ ఆయన తెలంగాణ ఇంజనీర్లు కూడా లేకుండా ఆయనే పోయి ఈ మీటింగ్లు అటెండ్ చేయడం వెనుకనే స్పష్టమైన కుట్ర కనబడుతుంది. అదే బాబు కన్నుల్లో రేవంత్ రెడ్డి ఆనందం చూడాలనుకుంటున్నారు. తెలంగాణకు ఏమైనా పర్వాలేదు అనేటువంటి దిశగా ఈరోజు ఆయన పనిచేస్తూ ఉన్నారు.